పిల్లలు, అహం అనర్థ హేతువు అనే దత్త మాటకి విశ్లేషణ చెప్పుకుందాం. అహం అంటే నేను, అహంకారం అంటే తనకు తానే ఆధికత్వాన్ని ప్రదర్శించుకోవడం. అధికారం, సంపద ఉన్న మనిషి తనకు సాటి ఎవరూ లేరని, తనకు మించిన శక్తిమంతుడు లేడని అహంకరిస్తాడు. ఈ మిడిసిపాటే మనిషి బలాలను, శక్తులను నిర్వీర్యం చేస్తుందని హర్షవాజ్మయం ఘోషిస్తోంది. వినయ సంపన్నులకు విజయాలు సిద్ధిస్తాయి. అహంకారులు అపఖ్యాతి పాలవుతారు. శ్రీరాముడి సుగుణాలలో అహంకారం లేకపోవడం ఒకటన్నది వాల్మీకి మాట. శ్రీరాముడు గురువుల పట్ల మాత్రమే కాక అందరితోనూ వినయ విధేయతలతో ప్రవర్తించాడు. ఏ ఒక్కరి దగ్గర అహంకారాన్ని ప్రదర్శించలేదు. రావణాసురుడు అహంకారానికి ప్రతిరూపం. సీతాదేవిని అపహరించాడు. అశోకవనంలో నిర్బంధించాడు. మండోదరి, విభీషణుడు మొదలైన వారు ఎన్ని నీతులు చెప్పినా వినలేదు. చివరకు రామబాణానికి గురయ్యాడు. ఎంతో అహంభావంతో విర్రవీగిన వారు ఎప్పుడో ఒకప్పుడు తమ ఉనికి ఎంత అల్పమైనదో తెలుసుకుని పశ్చాత్తాప పడతారు. జ్ఞానోదయం కలిగాక ఆ సృష్టికర్త పాదాల మ్రోలి వాలిపోతారు. శ్రీకృష్ణుడి అండదండలు ఉన్న పాండవులతో వైరం వద్దని కురువృద్ధులు, శ్రేయోభిలాషులు దుర్యోధనుడికి ఎంతగానో చెప్పారు. అహంకారంతో ఆ మాటల్ని అతడు పెడచెవిన పెట్టాడు. చివరికి కురువంశ నాశనానికి కారణమయ్యాడు. పెను తుఫాను మహావృక్షాలను పెకిలించి వేస్తుంది. సహనంతో తల వంచిన గడ్డి పరకను కించిత్తైనా కూల్చలేదు. అందుకే ఎన్ని జటిల సమస్యలు జీవితంలో ఎదురైనా అహంకారాన్ని ప్రదర్శించకూడదు. సహన సంపద మనిషిలో మానవీయ విలువల కలువలు పూయిస్తుంది. ఆత్మస్థైర్యాన్ని, వివేచనను ప్రసాదిస్తుంది. అహాన్ని దహించేస్తుంది. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న మురళి గొప్పతనాన్ని తెలుసుకున్న గోపికలు, నీవు ఏ పుణ్యం చేశావు మా శ్రీకృష్ణుణ్ణి వశపరుచుకున్నావు అని అడిగారు. మురళి వారితో, నాలో ఏమున్నది, ఏమీ లేదు, ఖాళీ గొట్టాన్ని, అంతా వదులుకున్నాను, అందుకే ఆయన నన్ను పట్టుకున్నారు అన్నది వినయంగా. అహంకారాన్ని వదిలితే చాలు, భగవంతుడి చేతిలో పనిముట్టులైపోతాం. మురళిలాగా మనిషి కూడా నేను అనే అహంకారాన్ని వదలాలి. నిమిత్త మాత్రంగా ఉండాలి. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అప్పుడే ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాము. ఒక క్లాసులో
టీచర్ పిల్లలను అడిగాడు, ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు? క్లాస్ అంతా ఏకంగా అరిచారు, తాజ్మహల్. ఒక విద్యార్థి మాత్రమే రామసేతు అన్నాడు. గురువు అతన్ని లేచి నిలబడమని అడిగాడు. మీ ఉద్దేశం ఏమిటి? బాలుడు లేచి నిలబడి చెప్పాడు, రామసేతువు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు. శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు. షాజహాన్కు చాలామంది భార్యలు. రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు. అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో మొఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది. అంతేకాదు, వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు. లోకంలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు కోయలేదు. దీంతో ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులు షాకునకు గురయ్యారు. భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి. భారతదేశ చరిత్రను తిరగరాయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.